సినా రాజైన అమ్రాఫేలు, ఎల్లాసా రాజైన అర్యోకు, ఏలాం రాజైన కెదర్లామేరు, గోయిం రాజైన టిడ్డాలు, ఈ నలుగురు రాజులు కలసి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు సొదొము రాజైన బేరా, గొమొరా రాజైన బీర్షా, అద్మా రాజైన సీనాబ్, జెబోయిం రాజైన సెమేబెర్, మరియు బెలా రాజుతో కలిసి యుద్ధానికి వచ్చిన 5 రాజులకు వ్యతిరేకంగా సన్నద్ధమయ్యారు. ఈ 5 రాజులు సిద్ధీం లోయలో సమావేశమై యుద్ధానికి సిద్ధమయ్యారు. 12 సంవత్సరాలు పాటు ఈ 5 రాజులు కెదర్లామేరు అధికారంలో ఉన్నారు. కాని 13వ సంవత్సరంలో వారు తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరంలో కెదర్లామేరు మరియు అతనితో కలిసి ఉన్న మిగతా రాజులు యుద్ధానికి బయలుదేరారు. వారు అష్టరోత్ కర్నాయిములో రెఫాయిలను, హాము వద్ద జూజులతోనూ, షావే కిర్యాతాయిములో ఏమీతులతోనూ, సెయిర్ పర్వత ప్రాంతంలో హోరీయులతోనూ యుద్ధం చేసి జయించారు. వారు ఎల్పారాను వరకు వెళ్లారు. ఆపై వారు తిరిగి వచ్చి ఎన్మిష్పత్ వరకు వచ్చి అమాలేకీయుల భూభాగాన్ని మరియు హజజోంతామారులో ఉన్న అమోరీలను జయించారు. దానికి ప్రతిస్పందనగా 5 రాజులు సిద్ధీం లోయలో మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. 4 రాజులు 5 రాజులపై యుద్ధానికి వెళ్లారు. కెదర్లామేరు, తిదాలు, అమ్రాఫేలు మరియు అర్యోకు, సొదొము, గొమొరా, అద్మా, జెబోయిం, బెలా రాజులు. సిద్ధీం లోయలో తారుగుంతలు బాగా ఉన్నాయి. సొదొము మరియు గొమొరా రాజులు పరారయ్యే సమయంలో వారి జనులు కొందరు ఆ గుంతల్లో పడ్డారు. మిగతావారు కొండలవైపు పరుగెత్తి తప్పించుకున్నారు. 4 రాజులు విజయవంతమై సొదొము మరియు గొమొరా నగరాల ధనాన్ని, ఆహారాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో సొదొములో నివసిస్తున్న అబ్రాము మేనల్లుడు లోతుని కూడా అతని ఆస్తి సమేతంగా చెరపట్టారు. ఒకడు మాత్రమే ఆ యుద్ధం నుంచి తప్పించుకుని అబ్రాము హీబ్రుకు ఆ విషయం చెప్పడానికి వచ్చాడు. అప్పుడు అబ్రాము అమోరివారైన మామ్రేతో పాటు అతని సోదరులు ఎష్కోలు, అనేరు లతో కలిసి నివసిస్తున్నాడు. వీరు అబ్రాముకు మిత్రులైనవారు. లోతు చెరపట్టబడ్డాడని విన్న వెంటనే అబ్రాము తన ఇంట్లో పుట్టిన 318 మంది శిక్షణ పొందిన పురుషులను పిలిచి వెంటనే వెళ్ళిపోయాడు. రాత్రి సమయంలో అబ్రాము తన జనులను విడగొట్టి అకస్మాత్తుగా వారిమీద దాడిచేశాడు. వారిని ఓడించి దమనెక్కి ఉన్న హోబా వరకు వెంబడించాడు. అబ్రాము చోరీకి గురైన సమస్త వస్తువులను తిరిగి తీసుకొచ్చాడు. లోతుని, అతని ఆస్తులన్నింటినీ, స్త్రీలను, మిగతా చెరలుగా తీసుకుపోయిన వారిని కూడా తీసుకొచ్చాడు. కెదర్లామేరు మరియు మిగతా రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తిరిగి వచ్చినప్పుడు సొదొము రాజు షావే లోయలో అతన్ని కలిసేందుకు వచ్చాడు. అప్పుడు సాలేము రాజైన మెల్కీజెదెక్ రొట్టె మరియు ద్రాక్షరసాన్ని తీసుకుని వచ్చాడు. అతను దేవుడైన పరమాత్మునికి యాజకుడయ్యాడు. దీనికి ప్రతిఫలంగా అబ్రాము తనకు లభించిన దానికి 10వ భాగాన్ని మెల్కీజెదెక్కు ఇచ్చాడు. ఆ తరువాత సొదొము రాజు అబ్రాముతో ఇలా అన్నాడు: ప్రజలను నాకు ఇవ్వు, కాని వస్తువులన్నీ నీవే ఉంచుకో. అబ్రాము సమాధానంగా ఇలా అన్నాడు: నా జనులు తిన్నదానికన్నా నా తోడుబాటు చేసిన మామ్రే, ఎష్కోలు, అనేరులకు అప్పగించాల్సిన వాటికన్నా నేనేం తీసుకోను. వాళ్లకు గల భాగం వాళ్లు తీసుకోగలరు. మిగతాదానిలో నాకు ఏమీ అవసరం లేదు.